వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో నా హైదరాబాద్ నా కాలేజ్. ముందుగా మా లోకల్ టీవీ వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ రోజు నా హైదరాబాద్ నా కాలేజ్ లో భాగంగా సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాం. మరి నాతో పాటు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో లెట్స్ ఇంట్రొడ్యూస్ దెమ్ అండ్ మరి వారు వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. కమ్ ఆన్. హాయ్, ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోండి. మీ పేరు? సాక్షి. ఏం చదువుతున్నారు? ఐఎమ్ ఫ్రమ్ ఈసీ థర్డ్ ఇయర్. ఓకే, మీ పేరు? ఉషా. సిఎస్సి థర్డ్ ఇయర్. నిషు సిఎస్సి థర్డ్ ఇయర్. ఓకే, సింధూరి సిఎస్సి థర్డ్ ఇయర్. సో మొత్తం ఒకటే బ్యాచ్. ఐఎమ్ విద్య ఐటీ సెకండ్ ఇయర్. అనుష ఈసీ సెకండ్ ఇయర్. అనుష. దివ్య ఈసీ సెకండ్ ఇయర్. భరద్వాజ్ ఈసీ సెకండ్ ఇయర్. మల్లికార్జున్ ఈసీ సెకండ్ ఇయర్. రాఘవేంద్ర సిఎస్సిఏ సెకండ్ ఇయర్. విష్ణువర్ధన్ రెడ్డి సిఎస్సి సెకండ్ ఇయర్. వెంకటేష్ సిఎస్సి సెకండ్ ఇయర్. సంతోష్ సిఎస్సి సెకండ్ ఇయర్. అండ్ మరి మన నా హైదరాబాద్ నా కాలేజ్ లో ఫస్ట్ రౌండ్ సింగింగ్ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్. మీ పేరు? ఉషా. ఓకే, ఉషా ఏం పాట పాడుతున్నారు? శశివదనే. ఓకే. శశివదనే స్వర నీలాంబని నీవా, సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపతరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో వెత్సంగాను నవ్వగనే, గుచ్చెత్తేటి కొలుకు సిరి నీదా, అచ్చొచ్చేటి వెన్నెలలో వెత్సంగాను నవ్వగనే, గుచ్చెత్తేటి కొలుకు సిరి నీదా, నవమదన కలుపకు కన్నుల మాట, శ్వేతాస్వాముల వాహనుడా విడువకు మురిసిన పాట, అచ్చొచ్చేటి వెన్నెలలో వెత్సంగాను నవ్వగనే, గుచ్చి మోసు మోహనవు నీవా. థ్యాంక్ యూ. సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే, మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ కమ్ ఫార్వర్డ్. ఓకే, ఏం పాట పాడుతున్నారు? I will sing an English song. I've been living with the shadow overhead. I've been sleeping with a cloud above my bed. I've been lonely for so long. Okay, thank you so much. And next singer. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా, రెప్ప వెనకాల స్వప్నం ఎప్పుడెదురై సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే. సూపర్. ఒక గట్టిగా క్లాప్స్ ఒకసారి. ఓకే, మరి అమ్మాయిల నుంచి ముగ్గురు వచ్చి పాడారు. అబ్బాయిలు ఏం పాట పాడుతున్నారు? ఇది సూర్యసన కృష్ణల నుంచి నాలోనే పొంగేను నర్మదా, అందెట్లో మారేను ఋతువులా, మొన్న కనిపించావు మై మరిచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడపడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయనే పరువాల నీ వెన్నెల దరిచేయి దాటేదెలా, ఈ పొద్దే నా తోడు వచ్చేలా, ఊరంతా చూసేలా అవుదాం సకా. ఓకే, సూపర్. గట్టిగా క్లాప్స్ ఒకసారి. కమ్ ఆన్. నెక్స్ట్ విష్ణువర్ధన్ రెడ్డి ఏం సాంగ్ పాడుతున్నారు? నాని పెదవే పలికిన మాటలు. సూపర్ సాంగ్. కమ్ ఆన్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మ,
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోన సరిగమ పంచుతుంది ప్రేమ మధురం. ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలీజో, బజ్జో లాలీజో. సూపర్ నైస్ సాంగ్. అండ్ గర్ల్స్, మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య, ఏం సాంగ్ పాడుతున్నారు? నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నిన్నే మరిచా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నిన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే. అనుకుని అనుకోగాని సరాసరి ఎదురవుతావు, వేరే పని లేదా నీకు, నన్నే వదలవు. నువ్వు నాకు ఎందుకంత ఇష్టమంటే చెప్పలేను, మరువలేని నిన్ను నేను, గుర్తురానే నాకు నేను. ఈ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా, ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నిన్నే మరిచా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నిన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావులే ఓ నచ్చావే నచ్చావులే. సూపర్, కొంచెం గట్టిగా ఓకే. మరి ఫస్ట్ రౌండ్ సింగింగ్ లో చాలా మంది పాడారు, చాలా బాగా పాడారు కూడా. అండ్ మరి చాలా బాగా పాడిన వారికి మా లోకల్ టీవీ తరపు నుంచి ఒక చిన్న క్యాష్ ప్రైజ్, అండ్ దాట్ గోస్ టు షా. ఇంకొంచెం గట్టిగా. ఓకే, బికాస్ మీరు అందరు చాలా డిస్టర్బ్ చేసిన తను కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకుండా పాడింది. షీస్ సో నైస్ అండ్ స్మాల్ క్యాష్ ప్రైజ్ అండ్ కంగ్రాచులేషన్స్. నా హైదరాబాద్ నా కాలేజ్ లో సెకండ్ రౌండ్ డిబేట్. నేను మీకు ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ మీద ఎవరు బాగా మాట్లాడితే దే విల్ హ్యావ్ క్యాష్ ప్రైజ్. ఓకే, అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు వచ్చే మూవీస్ స్టూడెంట్స్కి యూజ్ అవుతున్నాయా లేదా, లేకపోతే మీకు యూజ్ అయ్యే మూవీస్ ఎలాంటివి రావాలి. కమ్ ఫార్వర్డ్. మీ పేరు? I'm Soumya. సౌమ్య. ఓకే సౌమ్య, చెప్పండి, వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దాట్? Today's movies neither provide entertainment or they are educating the people. Okay. The majority of viewers are young students of all the colleges, and these, especially the movies these days, they lack ethical values and moralities, and mainly so much of thing that is in the movies is impractical. It's not actually possible in our daily life. We expect movies to be a bit practical, and most of the movies are based on the routine kind of stories. So it is not providing entertainment also. We need movies which give inspiration, and after spending 3 hours of our valuable time, we need to gain something out of that.
Otherwise, the money and energy spent in that is waste. ఓకే So we want movies which will educate the people, inspire them to do something. ఓకే సూపర్. సో తన ఒపీనియన్లో ఏంటంటే మూవీస్ ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఓకే నెక్స్ట్ మీ పేరు? My name is Ramya. రమ్య. ఓకే సిద్ధిక. ఇన్ జనరల్ ఇప్పుడు వచ్చే మూవీస్ ఎలా ఉన్నాయంటే కనుక వెళ్ళి చూసి వచ్చేయటం అంతే. Yeah. దాంట్లో మ్యాటర్ ఏమి ఉండట్లేదు. ఇప్పుడు వచ్చేసి ఏదైనా మూవీ తీసుకుంటే లవ్ స్టోరీ, ఏదైనా ఉంటే కనుక ఎండ్లో కెరియర్ సెటిల్ అయిపోతుంది అలా చూపిస్తున్నారు. ఇన్ జనరల్ దిస్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్ ఎట్ ఆల్. కొంచెం రియాలిటీకి దగ్గరగా తీయాలి ఇప్పుడు మూవీస్ అనేవి. అది ఎవరికి అర్థం కావట్లేదు. లేకపోతే హై డ్రామా అండ్ గ్రాఫిక్స్ ఉంటున్నాయి. సో ఇది మెయిన్గా ఏంటంటే కనుక యూ షుడ్ కన్వర్ట్ ఫ్రమ్ దిస్ ప్రాసెస్ టు అ బెటర్ థింగ్. రేపు మనకేం కావాలనేది మూవీస్లో అట్లీస్ట్ చూపించే ఇది ఉండాలి. అండ్ even coming to the technical values, mana movies are very much low in their technical values compared to the other Bollywood or Hollywood. Any movies you see, they are very low in their technical values. Koncham improvement undali. And not only this, documentaries manaki chala తెలియవు. ఆ డాక్యుమెంటరీస్ అన్ని చాలా బాగుంటున్నాయి. బయట మనకు తెలియని డాక్యుమెంటరీస్ చాలా బాగుంటున్నాయి. డాక్యుమెంటరీస్ అనే ఆన్ స్క్రీన్ రానే రావు. ద బెస్ట్ డాక్యుమెంటరీస్ అనే ఆన్ స్క్రీన్ వచ్చే ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ సెయింగ్ దట్ ఈ డాక్యుమెంటరీ బాగుంది, దిస్ ఇస్ అబౌట్ సోషల్ వెల్ఫేర్ అనే దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మూవీస్ అవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే కనుక మేబీ ఇప్పుడు హిట్లు ఏం రావట్లేదు అంటున్నారు. సో కన్సిడరేషన్లోకి వస్తే కనుక మేబీ హిట్ అనేది వస్తుందేమో. యూ సీ 100 మూవీస్ తీసారనుకోండి, ఓన్లీ 10 మూవీస్ మాత్రమే చూస్తున్నారు మనుషులు. సో ఐ థింక్ ఇట్ షుడ్ హ్యావ్ అ బెటర్ storyline, better technical values and better presentation. And you should also give a chance to small scale documentaries and videos. Okay, so you encourage the documentaries and videos. Superb. And next, Peru? Smriti. Smriti. Okay. Okay. We basically watch movie for entertainment. It's not about giving values or not giving values. A person tired of his whole day work goes to watch a movie for some entertainment. It's not that we have to take few values from that movie and implement in our life. Now people who implement, that's their problem. The people there working, it is their routine duty. They do that not to show others that you all should do like this. It's just for entertaining people. The normal routine life of ours may not entertain us. Isliye they try to do something in different ways so that it entertains people. So I think movies should be taken just as a movie, not to implement in your life or something to do with it. Thank you. Okay, superb. One claps. Okay. Well, everything is got its advantages as well as disadvantages, and it is up to us what we adapt. Now, if you take the example of movie fashion, you may think there's too much of exposure and unethical things in that, but like it also teaches that the stairs which goes up, the same stairs come down. So it is like up to us what we take it in a good manner or a bad manner. Yeah. Okay, so movies అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. Okay, next. Good evening everyone. I'm Srividya. Basically movies, I feel it's just for entertaining purpose. School and college we learn many values. People won't implement those values, and what values will people learn from movies and implement? Okay. So I feel it's a waste of taking movies of full of like values and all that, philosophies and all that. Instead of that, I feel historical movies are much better, like giving truths about the history and evolution of nature and everything like that. And that's it. Okay, thank you so much. And next. Hello everyone, I'm Sakshi. I just want to emphasize on the point that every coin has two sides. Similarly, in our real lives also, a person has a negative side and a positive side that we call as a gray side also. Similarly, in the movies, not a perfect side of any person is shown. If they show the positive side, they also show the negative side. It depends on our sensibilities, what we try to gain from the movies and what we try to learn from it. A person should be sensible enough to gather the positive points and leave aside the negative things. At the end of the day, we go to a movie theater to just for entertainment purpose, and
for example, if you go to a movie like Rang De Basanti, it was made for the youth, and it gave us quite a lot of inspiration that we should that we should be loyal towards our nation and work for its development. And similarly, if we go for movies like riot movies or something like that, we should just not see the negative things that they are showing there. At the end of the day, they also show that those riots can be avoided, and we should learn the ways to do it in order to make our nation a better place to live in. That's what I just want to say. Thank you. Okay, thank you so much. And next, boys, yeah, come forward. మీ పేరు? విమల్. Okay, Vimal, just see the camera. ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్లో వల్గారిటీ ఇంకా డబుల్ మీనింగ్ కంటెంట్ ఎక్కువైపోతుంది. సో అందరితో ఫ్రీగా చూడలేకపోతున్నాము. మ్యాక్సిమం అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక రేడియో, టీవీ, న్యూస్ పేపర్ ఎట్లానో మూవీస్ కూడా ఇట్స్ అ మీడియం టు కన్వే సంథింగ్. సో మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక మెసేజ్ కన్వే చేసేటట్టు ఉండాలి ఫిలిమ్స్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, కమ్ ఫార్వర్డ్. మీ పేరు? సంతోష్. ఓకే సంతోష్, జస్ట్ సీ ది కెమెరా అండ్ స్పీక్. Yeah, movies are basically they are trendsetters, they are for entertainment. దాని నుంచి హాబియస్గా ఏదో ఒకటి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాళ్ళు కెమెరా యాంగిల్స్ ఎలా తీస్తున్నారు, యాక్టింగ్ ఎలా చేస్తున్నారు అవి చూసి నేర్చుకోవచ్చు. యాక్టింగ్ అంటే ఇప్పుడు అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లైక్ ఫర్ సపోజ్ అన్న చిరంజీవికి డాక్టరేట్ కూడా వచ్చింది మగధీరా తీసుకుంటే. ఇట్స్ లైక్ యా షోన్ us న్యూ స్టైల్స్ అండ్ స్టఫ్, హిస్ హెయిర్ స్టైల్, హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ స్టఫ్. సో అన్నిట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందరు పోక్రీ చూసుంటారు. గాంధీ మూవీ 100 days నడవదు ఇండియాలో. ఏ సీమ కింగ్, కడప కింగ్ అని తీస్తేనే నడుస్తుంది. సో ఆబ్వియస్గా ఎంటర్టైన్మెంట్కే తీస్తారు మూవీస్ అన్నాక. సో వాట్ ఎవర్ ద ప్రెసెంట్ మూవీస్ ఆర్, దే ఆర్ పర్ఫెక్ట్. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఓకే, కమాన్. మీ పేరు? Anusha. Okay, Anusha, just These days, many rural people in our country are not educated. So, let us make them to learn any values by our movies. Okay. Because they won't know anything about the HIV, AIDS and other viral diseases which causes in our country. Because they are not educated. So, with the help of the movies, we can make them to learn all such type of things and all. That's it. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి క్లాప్స్ అందరూ గట్టిగా. ఓకే, మరి మన డిబేట్ రౌండ్లో మూవీస్ గురించి చాలా బాగా, ఇంతమంది డిస్టర్బ్ చేస్తున్నా చాలా బాగా మాట్లాడింది. అండ్ నాకు పేరు గుర్తులేదు. దట్ వైట్ డ్రెస్, జస్ట్ కమ్ ఫార్వర్డ్. మీ పేరు? రమ్య. కమాన్, ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే రమ్య, థ్యాంక్ యూ, సూపర్, చాలా బాగా మాట్లాడారు. అండ్ ఏ స్మాల్ క్యాష్ ప్రైజ్. అండ్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్ నౌ? Actually, I'm feeling better. Okay. And I hope this change comes in the movie industry and all. And I hope a better technical values and a better documentation films come forward. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి నెక్స్ట్, నా హైదరాబాద్ నా కాలేజ్లో థర్డ్ రౌండ్ స్కిట్ రౌండ్. దీంట్లో మీకు వచ్చింది ఏదైనా చేయొచ్చు. మిమిక్రీ, డాన్స్, సింగింగ్, ఎనీథింగ్ యూ క్యాన్ డూ. ఏ డైలాగ్ చెప్తున్నారు? ఇంద్రా, కమాన్. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏ జిల్లాకైనా వచ్చాయి, ఏ సెంటర్కైనా వచ్చాయి, ఇంటికి గడప తొక్కమన్నా తొక్కుతా, నరకడం మొదలు పెట్టాక వరుసలు చూడను. సూపర్, ఓకే, చాలా స్మూత్ అలా డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్, కమాన్. Okay, I would say one Hindi movie's dialogue from Om Shanti Om. एक चुटकी सिंदूर हर सुहागन के सर का ताज होती है. एक चुटकी सिंदूर हर औरत का ख्वाब होती है. एक चुटकी सिंदूर हर औरत को अपनी पहचान देती है. एक चुटकी सिंदूर. Thank you. ఓకే, కొంచెం గట్టిగా క్లాప్స్. ఓకే, మరి నెక్స్ట్ చిరంజీవి డైలాగ్ ఫ్రమ్ టాగోర్. ఓకే, కొంచెం కూల్ కామ్. ప్రభుత్వంతో పని చేసుకోవడం మీ హక్కు, ఆ హక్కుని లంచంతో కొనకండి. ఓ సూపర్. ఛత్రపతి నుంచి డైలాగ్. ఛత్రపతి నుంచా? కమాన్ గో. అప్పలనాయుడు రౌడీయిజంకి వచ్చిన, దాదాగిరికి వచ్చిన, గుండాయిజంకి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, కోర్టుకు శవంలో కన్నా పోటుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సూపర్. అండ్
అండ్ మరి ఇంత బాగా మాకు కోఆపరేట్ చేసినందుకు లోకల్ టీవీ తరపు నుంచి మీ కాలేజ్ మొత్తానికి స్మాల్ ట్రాఫీ. అందరూ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ దిస్. కమ్ ఆన్. ఓకే, సూపర్. ఓకే వ్యూవర్స్, సో ఇది నా హైదరాబాద్ నా కాలేజ్ అండ్ కొంపల్లి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మీరు చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, this is your Swati signing off and you all keep watching Local TV, Na Uru, Na TV. Bye.